నమస్తే. మన ప్రపంచం చాలా వేగంగా మారిపోతుంది. అంతే వేగంగా మన లైఫ్ స్టైల్లో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి. దానివల్ల మన ఆరోగ్యం మీద చాలా నెగటివ్ ఇంపాక్ట్ పడుతుంది. మనకొస్తున్న రోగాలకు, ఆరోగ్య సమస్యలకు ఎక్కువ శాతం ఈ లైఫ్ స్టైలే కారణమవుతోంది. ఎంతో మంది ఆడవారిని, మగవారిని బాధ పెడుతున్న ఇన్ఫర్టిలిటీ సమస్య కూడా ఈ లైఫ్ స్టైలే కారణమవుతోంది. ఒక జంట సహజంగా సంతానాన్ని కనలేకపోవడాన్ని ఇన్ఫర్టిలిటీ అంటారు. ఇన్ఫర్టిలిటీ ఎంతో మంది దంపతుల్ని మెంటల్ స్ట్రెస్కి గురి చేస్తుంది. అందుకే ఈ విషయాన్ని ఎంతో సీరియస్గా తీసుకొని బహిరంగ వేదికల్లో ఈ సమస్య గురించి మాట్లాడడానికి సమాజం సుముఖంగా ఉండాలి. ఈ సమస్య తీవ్రత కారణంగా దీనికి సరైన ట్రీట్మెంట్ ఇచ్చే సామర్థ్యం, సదుపాయాలున్న డాక్టర్లు, హాస్పిటళ్ళు మనకిప్పుడు చాలా అవసరం. అలాంటి ఒక డాక్టర్ని ఈరోజు మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను. ఆమె పేరు డాక్టర్ వందనా హెగ్డే. హెగ్డే హాస్పిటల్లోని హెగ్డే ఫర్టిలిటీ సెంటర్ విభాగానికి క్లినికల్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, దానికి గల కారణాలేంటి, దానికి సరైన ట్రీట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఈ విషయాల గురించి మనకు ఎన్నో విషయాలు తెలియజేయబోతున్నారు. అంతకంటే ముందు డాక్టర్ వందనా హెగ్డే గురించి కొంత చెప్పాలి. ఆమె ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్లో గోల్డ్ మెడల్ సంపాదించారు. బెంగళూరు రాజీవ్ గాంధీ యూనివర్సిటీలో ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీలో పీజీ చేశారు. రీప్రొడక్టివ్ మెడిసిన్ని స్పెషలైజేషన్గా ఎంచుకొని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో 2 ఏళ్ల పాటు ఫెలోషిప్ ట్రైనింగ్ చేశారు. జర్మనీలోని ఐఎస్ఎం నుంచి అడ్వాన్స్డ్ ఫర్టిలిటీ ట్రైనింగ్ని తీసుకొని డిప్లొమా సంపాదించారు. ఇసార్, ఇండియన్ సొసైటీ ఆఫ్ అసిస్టెడ్ రీప్రొడక్షన్లో ఆవిడ మెంబర్ కూడా. మరి ఈరోజు డాక్టర్ వందనా హెగ్డే గారిని ఇన్ఫర్టిలిటీ గురించి, దానికి సంబంధించిన ఎన్నో ప్రశ్నలు కనుక్కొని సమాధానాలు తెలుసుకుందామా? నమస్తే డాక్టర్, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ మృదుల. ఎస్, ప్లెజర్ అండి. సో ఈరోజు మన ప్రోగ్రామ్ని ఒక బేసిక్ క్వశ్చన్స్తో స్టార్ట్ చేద్దాం. షూర్. సో ముందుగా ఇన్ఫర్టిలిటీ అంటే గర్భం దాల్చకపోవడం అంటే ఏంటి? బేసికలీ ఇప్పుడు కపుల్కి పెళ్ళి అవుతుంది కదా, వాళ్ళు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసినప్పుడు 1 సంవత్సరం వరకు వాళ్ళు ప్లాన్ చేసి ప్రెగ్నెన్సీ రాలేదంటే ప్రాబ్లీ వాళ్ళకి టెస్ట్ అవసరము టు నో ఏం ప్రాబ్లం ఎక్కడ ఉందని. సో వెన్ వీ టెల్ అబౌట్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావాలంటే ఒక కపుల్ రెగ్యులర్గా ఇప్పుడు మంత్లీ ట్రై చేసినప్పుడు 1 నెలలో ఛాన్సెస్ ఆర్ అరౌండ్ 15-20% న్యాచురల్ కన్సెప్షన్కి. అదే వాళ్ళు సంవత్సరం వరకు ట్రై చేస్తే ఒక 80% వాళ్ళకి ప్రెగ్నెన్సీ అచీవ్ చేస్తారు 1 ఇయర్లో. ఓకే, ఇంకొక 2 ఇయర్స్, మ్యాక్సిమం 2 ఇయర్స్ లోపల 90% వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది న్యాచురల్గా. సో అరౌండ్ ఇన్ఫర్టిలిటీ పాపులేషన్, జనరల్ పాపులేషన్లో మేము ఇప్పుడు ఎన్ని మందికి ఉంది అట్లా ఒక గెస్ట్ చేస్తే ఒక 10-15%కి దే ఆర్ సఫరింగ్ విత్ ఇన్ఫర్టిలిటీ. వాళ్ళకి టెస్ట్ దే మే నీడ్ టు ఫర్ ఫర్దర్ టెస్ట్. ఓకే, సో చాలా మంది టెన్షన్ పడిపోతూ ఉంటారు, లైక్ 4-5 మంత్స్ తర్వాత చాలా మంది వస్తారు అట్లా వస్తూ ఉంటారు. 4-5 కాదు, 1 నెల 2 నెలల్లో దే ఎక్స్పెక్ట్ ప్రెగ్నెన్సీ. దట్ టైమ్ వి టెల్ దెమ్ జస్ట్ గివ్ సమ్ టైమ్ అని. ఒక 6 months 1 year వరకు వెయిట్ చేసిన ప్రెగ్నెన్సీ రాలేదంటే దట్ టైమ్ వి టెస్ట్ దెమ్. సహజంగా గర్భం దాల్చడం విచ్ ఇస్ కాల్డ్ న్యాచురల్ కన్సెప్షన్. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా న్యాచురల్ కన్సెప్షన్ ఎగ్జాక్ట్గా ఎలా జరుగుతుంది? సో నార్మల్లీ ఏమవుతుందంటే ఒక అమ్మాయికి ఒక గర్భం ఉంది, పక్కలో 2 ట్యూబ్స్ ఉంటుంది అండ్ 2 ఓవరీస్ అంటే అండాంశలు ఉంటుంది. ఇప్పుడు అండాంశలో అమ్మాయికి ఒక ఇమ్మెచ్యూర్ ఎగ్స్తో పుట్టింటారు. సో వాళ్ళకి పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు అందులో ఒక్క ఎగ్ సెలెక్ట్ అయ్యి మెచ్యురేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో మామూలుగా అమ్మాయి వాళ్ళకి ఇప్పుడు 28-30 డేస్కి మెన్స్ట్రల్ సైకిల్ రెగ్యులర్గా వస్తుంది, నెలకి జనరల్గా. సో ఈ మెచ్యురేషన్ ప్రాసెస్ అనే పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ అవుతే అది మంత్ మధ్యలో ఇప్పుడు 14th-15th డే అట్లా కంప్లీట్ అయ్యి ఎగ్ రిలీజ్ అవుతుంది. సో ఫీమేల్స్కి ఎగ్ రిలీజ్ అయినప్పుడు అది ఒక 24 hours లైఫ్ ఉంటుంది ఆ ఎగ్కి. సో అంత లోపల ట్యూబ్ అదిని పిక్ చేసుకొని ట్యూబ్ లోపల ఉండిపోతుంది అక్కడ. మీరు వాళ్ళు కలిసినప్పుడు హస్బెండ్ ది సెమెన్లో స్పర్మ్స్ అని ఉంటుంది, అది ఎగ్స్ ఫర్ ద మేల్ పార్ట్నర్. ఆ స్పర్మ్స్కి టెయిల్ అని ఉంటుంది. సో బికాస్ ఆఫ్ దట్ దే హ్యావ్ మూమెంట్. ఓకే, సో ఫ్రమ్ వెజైనా ది గర్భ లోపల మూవ్ అయ్యి ఇట్ విల్ రీచ్ ద ట్యూబ్స్లో ఎగ్తో అది విత్ ఇన్ 24 hours కలవాలి, లేదంటే అక్కడ ఎగ్కి లైఫ్ ఉండదు. 24 hours. సో స్పర్మ్స్ వెళ్ళి అక్కడ ఎగ్స్తో కలిసిన తర్వాత ఒక ఎంబ్రియో తయారవుతుంది. ఆ ఎంబ్రియో వాపస్ ఆ ట్యూబ్ అదిని గర్భకు పుష్ చేస్తుంది. దిస్ విల్ టేక్ అబౌట్ 5 to 7 days, 5-7 రోజుల్లో గర్భకు వాపస్ వస్తుంది ఆ ఎంబ్రియో. ఆ టైంలో గర్భ కండిషన్ మంచిగా ఉండాలి ఫర్ ఇంప్లాంటేషన్. అని ఇంప్లాంటేషన్ ఇస్ ద కనెక్షన్, ఒకటి ఎంబ్రియో అండ్ గర్భ మధ్యలో ఆ బ్లడ్ కనెక్షన్ రావాలి. అప్పుడు ఆ మదర్ తినింది ఫుడ్, న్యూట్రిషన్, ఎవ్రీథింగ్ ఎంబ్రియోకి రీచ్ అయ్యి పెరుగునికి స్టార్ట్ అవుతుంది. ఆమెకి డేట్ మిస్ అవుతుంది. సో ఇప్పుడు వాళ్ళు న్యాచురల్గా ప్లాన్ చేసినప్పుడు వాళ్ళు కలిసిన టైం అది చూసుకోవాలి. వాళ్ళు ఇప్పుడు పీరియడ్స్ ఒక రెగ్యులర్ వస్తుంది అమ్మాయి కంటే దే కెన్ స్టార్ట్ ప్లానింగ్ ఫ్రమ్ 10th day. ఇప్పుడు మంత్ది 10th day, 12th day, 14th day, 16th day. ఆల్టర్నేట్ డేస్ ఇస్ మోర్ బెనిఫిషియల్ యాక్చువల్లీ దాన్ డైలీ. సో ఒక 10th to 16th day మధ్యలో కలిసి అట్లా ఒక 6 months 1 year వరకు ట్రై చేసి చూడాలి వాళ్ళు. అప్పటి వరకు ప్రెగ్నెన్సీ రాలేదంటే వి స్టార్ట్ బేసిక్ టెస్ట్ ఫర్ దెమ్.
సో ఈ మధ్యకాలం జనరేషన్లో కామన్ డౌట్ ఏంటి అంటే ఒకవేళ పీరియడ్స్ రెగ్యులర్గా లేనప్పుడు హౌ షుడ్ వి క్యాల్కులేట్ ఆర్ ఓవ్యులేషన్ టైం, ఎలా క్యాల్కులేట్ చేయాలి? దట్ ఈస్ వెన్ వి టెల్ దెమ్. ఇప్పుడు ఐ టోల్డ్ దే హ్యావ్ టు ప్లాన్ ఒక 6 months 1 year వరకు ట్రై చేసేదే మా దగ్గర రావాలని. బట్ దెర్ ఆర్ సర్టన్ కండిషన్స్ వేర్ మేము వాళ్ళకి జల్దీ రమ్మని చెప్తాము. ఒకటి, అమ్మాయి వాళ్ళకి ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉందంటే వాళ్ళకి కొన్ని మందికి జల్దీ వస్తుంది, 20-25 daysకి వచ్చేస్తుంది, కొన్ని మందికి 45 days 3 months 6 monthsలో అట్లనో అవుతుంది. సో దీస్ థింగ్స్ విల్ బి, దిస్ ఇస్ కాల్డ్ as ఓవులేటరీ డిజార్డర్స్ అని. సో దీస్ టెస్ట్ ఒకటి మేము అల్ట్రాసౌండ్ చేస్తాము, గర్భ యూట్రస్ అదని గర్భ ఓవరీ అదని చెక్ చేస్తాం స్కానింగ్లో. ఆ స్కాన్లో మేము ఐడెంటిఫై చేసే ప్రాబ్లమ్స్కి మేము హార్మోనల్ టెస్ట్తో కన్ఫర్మ్ చేసుకుంటాము. సో వన్స్ వి ఇవాల్యుయేట్ ఎవ్రీథింగ్, అది స్పెసిఫిక్గా కొన్ని ట్రీట్మెంట్స్ అవసరం పడుతుంది అమ్మాయి వాళ్ళకి ఆ ఓవులేషన్ కరెక్ట్ చేయడానికి. లేదంటే ఒక సింపుల్ ప్రాబ్లమ్ జస్ట్ స్లైట్ డిలే, ఇప్పుడు 35 days ఉంటుంది కొన్ని మందికి, విచ్ ఇస్ క్వైట్ నార్మల్. సో వాళ్ళకి మేము ఏం చేయొచ్చు అంటే ట్రాకింగ్ చేయొచ్చు. స్కానింగ్లో ఇప్పుడు ఆ ఎగ్ కనపడదు, బట్ ఆ ఎగ్ ఇస్ గ్రోయింగ్ విత్ ఒక వాటర్ ఫిల్డ్ సాక్ దట్ ఇస్ కాల్డ్ ఫాలికల్. సో దట్ క్యాన్ బి ట్రాక్డ్. ఇప్పుడు ఫాలికల్ని ట్రాక్ చేస్తాం మేము. సో అది పీరియడ్ 2nd day వస్తారు, దెన్ 10th day 12th day 14th day చూసుకొని అట్ ఏ టైంలో మెచ్యూర్ అవుతుంది రిలీజ్ అవుతుంది మేము డేట్ ఇస్తాం వాళ్ళకి. ఆ టైంలో వారు కలిస్తే సరిపోతుంది వాళ్ళకి. సో ఇట్లా ఒక 3-4 months మేము జస్ట్ ట్రాక్ చేసి వాళ్ళకి డేట్ ఇచ్చినప్పుడు చాలా మందికి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది, ఈవెన్ గర్ల్స్ విత్ ఇరెగ్యులర్ పీరియడ్స్. అదే, బట్ సర్టన్ టైమ్స్ దే మే నీడ్ సమ్ కరెక్షన్ ఆఫ్ దట్ అండ్ స్టిల్ దే విల్ గెట్ ప్రెగ్నెంట్ ఈజీలీ. దిస్ కండిషన్ ఇస్ నోన్ as PCOD, which is actually increasing. ఇప్పుడు అంతా చాలా ఎక్కువ అవుతుంది అది. సో దిస్ క్యాన్ బి ఈజీలీ కరెక్టబుల్. బట్ ఓకే, సో ఈ న్యాచురల్ కన్సెప్షన్లోనే అంటే సహజంగా జరిగే దాంట్లోనే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని కపుల్స్ ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాబ్లమ్స్ అసలు ఏమేమి ఉంటాయి? సో వాట్ వి టెల్ ఇస్, ఇప్పుడు వన్ థింగ్ ఇస్ వెన్ దే కమ్ టు అస్ వి టెల్ ఆఫ్టర్ 1 year కదా, కొన్ని మందికి ఇప్పుడు ఏజ్ ఎక్కువ ఉంటుంది ఫీమేల్స్కి. ఇఫ్ దే ఆర్ క్రాసింగ్ 30 years 35 years వి టెల్ దెమ్ ఒక 6 months ఇస్ ద టైమ్ గివెన్. ఎవరు ప్రెగ్నెన్సీ రావట్లేదని లెట్ దెమ్ కమ్ ఎర్లీ. సో నార్మల్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ కావాలంటే వీ డూ ద టెస్ట్ బేస్డ్ ఆన్ వాట్ వీ నీడ్. ఫస్ట్ ఒక ఎగ్ కావాలి అమ్మాయి నుంచి, ఒక స్పర్మ్ కావాలి ఫ్రమ్ ద హస్బెండ్, ఓపెన్ ట్యూబ్స్ కావాలి ఫర్ దెమ్ టు మీట్ ఈచ్ అదర్, అండ్ ఒక గర్భ కావాలి. సో వీ డూ ద టెస్ట్ బేస్డ్ ఆన్ దీస్ 4 parameters. ఒకటి అమ్మాయికి ఎగ్స్ కరెక్ట్ ఉందా, నంబర్స్ కరెక్ట్ ఉందా, క్వాలిటీ కరెక్ట్ ఉందా అని చెక్ చేసుకుంటాము. సో నార్మలీ సచ్ గర్ల్స్ విల్ హావ్ రెగ్యులర్ సైకిల్స్. ఇంకోటి మేము హస్బెండ్ ది 7 parameters చెక్ చేస్తాం. దట్ ఈస్ అ వెరీ ఈజీ టెస్ట్. ఒక 3 days గ్యాప్ పెట్టుకునే వాళ్ళు ఒక 7 sample ఇవ్వచ్చు ల్యాబ్కి. సో దట్ సెమెన్ రిపోర్ట్ విల్ హ్యావ్ ఒకటి స్పర్మ్ కౌంట్ అని ఉంటుంది, అది more than 15 million per ml ఉండాలి. అందులో స్పర్మ్ మూవ్మెంట్, యాక్టివ్ స్పర్మ్ షుడ్ బి more than 50%, అండ్ స్పర్మ్ స్ట్రక్చర్ ఒక 4% should be normal sperms in that report. So once these two are evaluated, then what we do is oka ammayiki regular periods undante first we start planning. Uterus is usually checked on scan. Emana major problems ippudu geddalu unnai, fibroids unnadani telisipotundi scanning lo. Once these are done, we just start planning. వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, మేము టైం ఇస్తున్నాం వాళ్ళకి కలవరికి, ఒక 3-4 monthsలో ప్రెగ్నెన్సీ రాలేదంటే దెన్ ఇట్స్ టైమ్ టు చెక్ ద ట్యూబ్స్. ట్యూబల్ టెస్ట్ అది లిటిల్ ఇన్వేసివ్ టెస్ట్, ఎందుకంటే అది ఒక డై పుష్ చేసి మేము ఎక్స్రే తీపిస్తాము టు చెక్ ట్యూబ్స్ ఇప్పుడు ఓపెన్ ఉందా. లిటిల్ ఇట్ ఇస్ పెయిన్ఫుల్. సో వాళ్ళకి ఇమీడియట్గా చేయము, ఒక కొన్ని నెల ఇస్తాం వాళ్ళకి టు కన్సీవ్ న్యాచురలీ. అప్పుడు అవ్వలేదంటేనే వాళ్ళకి ఒక ట్యూబ్ టెస్టింగ్, వి గో ఫర్ అ హయ్యర్ టెస్ట్ వేర్ దిస్ ఇస్ నోన్ as హిస్ట్రోసాల్పింగోగ్రఫీ, HSG ఇట్ ఇస్ కాల్డ్. సో ఆ ట్యూబ్ టెస్ట్లో మాకు తెలుస్తుంది ఒక ట్యూబ్స్ ఓపెన్ ఉందా, బ్లాక్ ఉందని. ఏమవుతుంది అక్కడ ట్యూబ్స్ బ్లాక్ ఉందంటే అక్కడ ఎగ్ స్పర్మ్ కలవనికి దారి ఉండదు. సో దట్ ఈస్ ద రీజన్ వి కాంట్ డిలే టూ మచ్ ఆల్సో దట్ టెస్ట్. ఒక 2-3 months చూడొచ్చు, ఆ తర్వాత టెస్ట్ చేసినే ఓపెన్ ఉందంటే సిమిలర్ వీ కెన్ కంటిన్యూ ట్రీట్మెంట్ ఫర్దర్. సో ఈ 4 ఇదర్ ద బేసిక్ టెస్ట్ దట్ ఐమ్ టెల్లింగ్. సో ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో చాలా ఇంకా ఉన్నాయి, బట్ కపుల్స్ వచ్చినప్పుడు మేము అన్నీ చేయించము. అన్నీ బేసిక్ టెస్ట్ చేసి వాళ్ళకి కొన్ని నెల ఇచ్చేసి స్టెప్ బై స్టెప్ వెళ్తాం యూజువలీ. ఓకే, ఇప్పుడు ఈ టెస్ట్లన్నీ కూడా కరెక్ట్గా ఉన్నా కూడా వాళ్ళకి కన్సెప్షన్ అవ్వట్లేదు అంటే ఈజ్ ఇట్ కాల్డ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, లేకపోతే దానికి ఇంకేదైనా మీనింగ్ ఉందా? అది చాలా కామన్ టర్మినాలజీ వస్తుంది ఇప్పుడు, బికాస్ దీస్ ఆర్ ఫ్యూ బేసిక్ టెస్ట్. వాట్ ఐ టెల్ దెమ్ ఇస్ ఈ బేసిక్ టెస్ట్లో మే నాట్ ఇండికేట్ ఆల్ ద ప్రాబ్లమ్స్. ఇప్పుడు మాకు ఏం చూడొచ్చు, ఇప్పుడు మాకు ఎగ్స్ ఉందా లేదా తెలుసు, స్పర్మ్ ఉందా లేదా తెలుసు, ఆ ఫంక్షనల్ ఆస్పెక్ట్ వీ డోంట్ నో. ట్యూబ్స్ ఓపెన్ ఉందని తెలుసు, బట్ ఆ ట్యూబ్ ఆ ఫంక్షన్ చేస్తుందా టు పుష్ ద ఎంబ్రియో బ్యాక్, సో అదన్నీ స్టడీస్ మాకు తెలీదు. సో అన్ఎక్స్ప్లెయిన్ అని చెప్తారు, బట్ వాళ్ళకి ఎప్పుడు ఇప్పుడు 1 year ట్రై చేసి మా ట్రీట్మెంట్ మేము టైం ఇచ్చినప్పుడు వాళ్ళు కలుస్తున్నారు, బట్ స్టిల్ దే ఆర్ నాట్ కన్సీవింగ్. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ అన్ఎక్స్ప్లెయిన్, ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఆ టెస్ట్లో మాకు ఇప్పుడు ఐడెంటిఫై చేయలేదు, బట్ ముందు మేము చాలా టెస్ట్ ఉంటుంది విచ్ విల్ ఐడెంటిఫై. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీనే మేము ఇట్లా థింక్ చేసి ఒక లాప్రోస్కోపీ చేస్తాము. లాప్రోస్కోపీ ఈజ్ నథింగ్ బట్ పుట్టింగ్ అ కెమెరా, ఒక చిన్న ఇన్సెషన్ పెడతాం పొడ్డ దగ్గర, ఒక కెమెరా పెడతాము లోపల. ఆ కెమెరా పెట్టినప్పుడు మాకు అన్ని కనిపిస్తుంది, యూట్రస్, ట్యూబ్స్, ఓవరీ. అప్పుడు మాకు యాక్చువల్ ప్రాబ్లమ్స్ తెలుస్తుంది. బికాస్ వన్ కండిషన్ ఇస్ ఎండోమెట్రోసిస్ విచ్ ఇస్ బికమింగ్ వెరీ కామన్. ఇప్పుడు అంతా చాలా మందికి డిటెక్ట్ అవుతుంది బికాస్ ఆఫ్ లాప్రోస్కోపీ. సో ముందని 10 years బ్యాక్ దే ఆర్ ఆల్ థింకింగ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ అని, బట్ టుడే బికాస్ ఆఫ్ ఆల్ దిస్ టెక్నాలజీ ఇప్పుడు తెలుస్తుంది. సో 10 years ahead we may come to know more
we don't know how much it's going to advance, but this is one condition that is not seen. మాకు స్కానింగ్లో కనపడదు, పేషెంట్స్కి సిమ్టమ్స్ ఉండదు. ద ఓన్లీ థింగ్ ఇస్ నాట్ కన్సీవింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ ట్రీట్మెంట్స్. అప్పుడు ఎండోమెట్రోసిస్ డయాగ్నోస్ చేస్తాం, అప్పుడు అది సర్జికల్ మేనేజ్మెంట్ అదని ఇచ్చేసి విత్ మెడికల్స్ యూ కెన్ కంట్రోల్ ఇట్ అండ్ దెన్ దే కెన్ ప్లాన్ అగైన్. ఓకే. సో ఇప్పుడు మనకి ఇటువంటి ఇన్ఫర్టిలిటీ అనే ప్రాబ్లమ్ని రికవర్ చేయడానికి ఎన్నో ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి కదా, ఇప్పుడు చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఇప్పుడు ప్రెసెంట్గా ఉన్నవి? సో ఐ హావ్ టు టెల్ 3 బేసిక్ ట్రీట్మెంట్స్. ఒకటి మీకు చెప్పాను కదా నేను, ఒకటి ఫాలిక్యులర్ ట్రాకింగ్ చేసేది. దిస్ ఇస్ ద బేసిక్ థింగ్ దట్ వి స్టార్ట్. బేసిక్ థింగ్ వి స్టిమ్యులేట్ ద ఓవరీస్. అంటే వన్ ఇస్ ట్రాకింగ్ న్యాచురల్ సైకిల్, ఇంకోటి మేము కొన్ని మెడిసిన్స్ పెడతాం ఎగ్ గ్రోత్కి. అందులో ఏమవుతుందంటే ఒకటి 1 ఫాలికల్ వస్తుంది, లేదంటే ఎవ్రీ మంత్ ఫర్ అ గర్ల్. ఇందులో ఒక 2-3 ఎగ్స్ వస్తుంది. ఓకే. సో ద ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ improve. So because it multiplies, so we do ovulation induction, this is called, by follicular track చేసి వాళ్ళకి కలవనికి డేట్ ఇస్తాము. ఇట్లా ఒక 3-4 months maximumలో ప్రెగ్నెన్సీ రాలేదంటే then we check the tubes open ఉంది, we go for the next procedure that is called IUI, that's intrauterine insemination అని. So here what we do is the same tracking is done. ఆమె రెండో రోజుకి వస్తుంది, ట్రాక్ చేస్తాము. ఆ ఓవులేషన్ టైం మేము స్కాన్లో ఐడెంటిఫై చేసి ఆ టైంలో హస్బెండ్ 7 శాంపిల్ ఇవ్వాలి ల్యాబ్లో. సో ఇన్ ద ల్యాబ్ వాట్ హ్యాపెన్స్, ఇప్పుడు వాళ్ళది మొటిలిటీ చెప్పాను, స్పర్మ్ కౌంట్ అని ఉంది. సో వెన్ వీ సెంట్రిఫ్యూజ్ ఆ శాంపుల్ని మేము ఒక కల్చర్ మీడియాని యాడ్ చేస్తాం అదికి, విచ్ ఇంప్రూవ్స్ ద సెమెన్ క్వాలిటీ. సో అది మంచి ఉన్న స్పర్మ్ స్విమ్ చేసుకొని పైనకు వస్తుంది. సో వీ సపరేట్ ద బెస్ట్ స్పర్మ్స్, ఎందుకంటే సెమెన్లో కొన్ని పస్సెల్స్ ఉంటుంది, కొన్ని డెబ్రీ ఉంటుంది విచ్ ఆర్ నాట్ రిక్వైర్డ్, అండ్ బ్యాడ్ స్పర్మ్స్ ఉంటుంది విచ్ ఆర్ ఆల్ రిమూవ్డ్. సో ద బెస్ట్ క్వాలిటీ సెలెక్టెడ్, అది ఒక సిరింజ్లో లోడ్ చేసుకుని అమ్మాయిని పడుకోబెట్టి వాళ్ళ గర్భలోపల మేమే ఇంజెక్ట్ చేస్తాము, డైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తాము. సో వాట్ హ్యాపెన్స్, ద ప్రెగ్నెన్సీ రేట్స్ ఇంక్రీస్. ఎందుకంటే వాళ్ళు కలిసినప్పుడు మాకు తెలియదు ఎంతవరకు అది లోపల వెళ్తుందని. సో కొన్ని మందికి 7 నార్మలే ఉంటుంది, బట్ ఈ మెకానికల్ ఫ్యాక్టర్ ఒకటి వెళ్ళట్లేదని అది మేము తీసుకొని పెట్టినప్పుడు వాళ్ళకి సక్సెస్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది. సో న్యాచురల్ కలిసినప్పుడు ఒక 5-10% సక్సెస్ రేట్ అంటే మేము IUI చేసినప్పుడు ఇట్ ఆల్మోస్ట్ ఇంక్రీసెస్ టు 15-20%. సో ద ఓన్లీ థింగ్ ఇస్ ఇట్ ఈస్ నాట్ 100%. కొన్ని మందికి ఆ బిలీఫ్ ఉంటుంది చేస్తే వచ్చేస్తుందని, అట్లా లేదు. ఒక 15-20% డెఫినెట్లీ దర్ ఇస్ అ సక్సెస్ రేట్. అదే ఫెయిల్ అవుతే ఒక 3-4 అటెంప్ట్స్ చేయొచ్చు వాళ్ళు. మినిమం 3-4 అటెంప్ట్స్ చేయించుకొని దే కెన్ మెజారిటీ కన్సీవ్ ఫర్ 3-4 సైకిల్స్లో. అంటే ఒక సైకిల్లో ఎన్నిసార్లు చేయొచ్చు అది? 2 times 3 times ఆ నెలలో వీ డూ దెర్ ఆర్ 2 things that we do. One is single IUI, ఆ నెలలో ఒక్కసారినే చేస్తాము. బట్ ఇన్ ఆ సెంటర్ వీ రెగ్యులర్లీ ఫాలో డబుల్ IUI, మేము 2 times చేస్తాము. వన్స్ వీ గివ్ ద ట్రిగర్ ఫర్ ఓవ్యులేషన్, నెక్స్ట్ 2 days చేస్తాం. సో దట్ ఆల్సో ఇంప్రూవ్స్ ద ప్రెగ్నెన్సీ ఛాన్సెస్. ఓకే. సో ఇన్ఫర్టిలిటీని ట్రీట్ చేయడానికి ఉన్నటువంటి ట్రీట్మెంట్స్లో IUI అనేది ఒక ట్రీట్మెంట్ అయితే IVF అనేది కూడా ఇంకో ట్రీట్మెంట్. సో IVF గురించి చెప్పండి డాక్టర్. IVF ఇస్ అ మోర్ అడ్వాన్స్ ట్రీట్మెంట్. ఇప్పుడు IUI మేము చేసినప్పుడు ఫెయిల్ అవుతుందంటే ఏదో ఒక కారణం ఉండాలి ఫెయిల్ అవుతుందంటే. ఇప్పుడు మంచి స్పర్మ్సే పెడుతున్నాం, అక్కడ ఎగ్ రిలీజ్ అవుతుంది, మేము టైమింగ్ కరెక్ట్ ఉంది. సో ప్రాబ్లం మాకేం కనపడదు అక్కడ అంటే ఇప్పుడు ఎగ్ స్పర్మ్ రెండు కలుస్తుందా లేదా అని మాకు అది కనపడదు స్కాన్లో, ఎనీథింగ్ వీ కెనాట్ సీ ఆల్ దట్. సో ఇప్పుడు IVFలో అదొక అడ్వాంటేజ్. IVF మేము ఎట్లా చేస్తామంటే నార్మల్ ఫీమేల్స్కి ఇప్పుడు నెలకు ఒక ఎగ్గే ఫార్మ్ అవుతుంది. సో IVF ద హోల్ కాన్సెప్ట్ ఇస్ బేస్డ్ ఆన్ మల్టిపుల్ ఎగ్స్ టు గెట్ ద బెస్ట్ ఎగ్స్ అవుట్ ఆఫ్ ద ఫీమేల్. సో మేము ఏం చేస్తామంటే పీరియడ్స్ 2nd డేకి అల్ట్రాసౌండ్ చేసి వాళ్ళ ఫాలిక్యులర్ రిజర్వ్ అదని చూసుకొని కొన్ని హార్మోనల్ టెస్ట్ చేపిస్తాము. బేస్డ్ ఆన్ హర్ స్కాన్, హర్ ఏజ్, హర్ వెయిట్ అండ్ హార్మోనల్ రిపోర్ట్స్, బేస్డ్ ఆన్ ఆల్ దిస్ వీ డిసైడ్ ఆన్ డోస్ ఆఫ్ హార్మోనల్ ఇంజెక్షన్. ఆ ఇంజెక్షన్ మేము రోజు ఇస్తాం పేషెంట్స్కి. దట్ ఇంజెక్షన్ డోస్ మే గో ఆన్ ఫర్ ఒక 8-10-12 days అట్లా. ఎవ్రీ 3-4 days మేము స్కాన్లో చూసుకుంటాం రెస్పాన్స్ ఎట్లా వస్తుంది, వి అడ్జస్ట్ ద ఇంజెక్షన్ డోస్. అదితో ఇంకో ఇంజెక్షన్ పెడతాము యాంటగోనిస్ట్ అని. అంటే నార్మల్గా అమ్మాయి వాళ్ళకి ఇప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుంది బాడీలో, అట్లా జరగకూడదు ఎందుకంటే మేము అది బయట తీయాలి. సో వీఆర్ గోయింగ్ టు గివ్ అనదర్ ఇంజెక్షన్ టు ప్రివెంట్ ద ఓవులేషన్ ప్రాసెస్. అండ్ ఫైనలీ ఏ రోజు మాకు అన్ని మంచిగా అనిపిస్తుంది, స్కాన్లు అన్ని మెచ్యూర్ వస్తుందని ఆ టైంలో ఫైనల్ మెచ్యూరేషన్కి ఒక ఇంజెక్షన్ ఇచ్చేసి విత్ టైమర్ ఎగ్ రిట్రివల్. ఇప్పుడు ఎగ్ రిట్రివల్ అంటే మత్తిచ్చేసి అమ్మాయికి మేము ఒక నీడిల్ పెట్టి, దట్ ఈస్ డన్ త్రూ వెజనల్ రూట్. ఇప్పుడు కింద నుంచి మేము స్కానింగ్తోనే ఒక నీడిల్ పెట్టి ఆ ఎగ్స్ అన్ని మేము బయట తీస్తాము. సో వాళ్ళకి ఏం కుట్లేం రాదు, ఇట్స్ నాట్ అడ్మిషన్ ప్రొసీజర్, అది డే కేర్. జస్ట్ విల్ కమ్ ఎంటీ స్టమక్ చేసి ఒక 3 hours 4 hours తర్వాత ఇంటికి వెళ్ళొచ్చు. ఆ ఎగ్స్ తీసిన టైంలో మేము యాక్చువల్లీ ఆ ఫాలికల్ది వాటర్ కలెక్ట్ చేసుకుంటాము. ఆ వాటర్ని మేము ఒక హై మ్యాగ్నిఫికేషన్ మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు మాకు ఎగ్స్ కనిపిస్తుంది. అప్పుడు ఆ ఎగ్స్ అని సెలెక్ట్ చేసుకుంటాము. ఎగ్స్ విల్ కమ్ ఇన్ డిఫరెంట్ స్టేజెస్. కొన్ని ఇమ్మెచ్యూర్ ఉంటుంది, కొన్ని మెచ్యూర్ ఉంటుంది. ఇమ్మెచ్యూర్, మెచ్యూర్, క్వాలిటీ వైజ్ దే మే బి డిఫరెంట్. సో అదన్నీ మేము సెగ్రిగేట్ చేసుకొని ఆ రోజు గుడ్ క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ మాకు కావాలి. ఇప్పుడు అందులో అదే రోజు హస్బెండ్ స్పర్మ్ శాంపిల్ ఇస్తారు. స్పర్మ్ ఈజ్ ఆల్సో ప్రిపేర్డ్ లైక్ IUI శాంపిల్. అది సెంట్రిఫ్యూజ్ చేసి బెస్ట్ స్పర్మ్స్ని మేము సెలెక్ట్ చేసుకుంటాము. సో ద ఎగ్ అండ్ ద స్పర్మ్ ఆర్ బేసికలీ మెట్ ఇన్ ద ల్యాబ్ నౌ. అది ఎట్లా ఒక IVF ప్రొసీజర్లో వన్స్ వీ గెట్ ద ఎగ్స్, స్పర్మ్స్ ప్రిపేర్డ్ స్పర్మ్స్ని
పక్కలో పెడతాము. సో ఇట్ హ్యాస్ టు గో అండ్ ఫర్టిలైజ్. అన్ని ఎగ్స్కి మేము పెట్టి విల్ వెయిట్ ఫర్ 24 అవర్స్లో ఫర్టిలైజేషన్ జరుగుతుంది. సో నెక్స్ట్ డే వి చెక్ ఎన్ని ఫర్టిలైజ్ అయిందని. 3 days అట్లా అది డిష్లో పెడతాం. అది ఏం కావాలి పెరగనికి గ్లూకోజ్ ప్రోటీన్స్ అన్ని మీడియాలో ఉంటుంది. ఆ డిష్ని మేము ఇంక్యుబేటర్లో పెడతాము. దట్స్ అ మిషన్ విచ్ విల్ మెయింటైన్ వూమ్ లైక్ టెంపరేచర్ అదన్నీ మెయింటైన్ చేసుకొని అదే ఎన్విరాన్మెంట్ గర్భలాకని ఎన్విరాన్మెంట్ ఇస్తున్నది 3 daysలో పెరిగిస్తాము. సో దెన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఇస్ డన్. And there are 2 procedures that you asked me. IVF inkoti ICSI అని ఉంది. That is ICSI, intracytoplasmic sperm injection అని. అదేంటి? అది that so the difference is ఇప్పుడు IVF మే చేసినప్పుడు sperm count నార్మల్లీ అది 15 million అబౌవ్ ఉంటుంది. తక్కువ కౌంట్ ఉన్న వాళ్ళకి మేము IUI చేస్తాము. బట్ IUIలో సక్సెస్ రావాలంటే ఒక 6 to 8 million అబౌవ్ ఉండాలి. Up to 15, anything more than 15. But IVF is done for people with low sperm count, less than 5. Less than 5 million తక్కువ ఉందంటే వాళ్ళకి IUIలో అనే రిజల్ట్స్ రాదు. సో దే హ్యావ్ టు గో ఫర్ IVF. ఇట్ ఈస్ మోర్ సుపీరియర్. ఇంకోటి ICSIలో ఇప్పుడు IVFలోనూ అప్ టు 2 million వీ కెన్ గ్యారంటీ రిజల్ట్స్ విత్ IVF. బట్ లెస్ దాన్ 2 million స్పర్మ్ కౌంట్ వాళ్ళకి, లేదంటే ఒకేషనల్ స్పర్మ్స్ ఉంటుంది కొన్ని మందికి, అండ్ సమ్ స్పర్మ్స్కి మూమెంటే ఉండదు. దే ఆర్ జస్ట్ దేర్, అంటే లైవ్ ఉంటుంది బట్ మూమెంట్ ఉండదు. ఆర్ సమ్ మెన్ హ్యావ్ నో స్పర్మ్ కౌంట్. ఇప్పుడు వాళ్ళకి మేము ఏం చేస్తామంటే ఒక నీడిల్ పెట్టి టెస్టిస్ నుంచి స్పర్మ్స్ తీస్తాం. సో ఇన్ సచ్ సిచ్యువేషన్స్ అట్లాంటి స్పర్మ్స్కి మేము అట్లా IVF లాగా పెడితే ఫర్టిలైజేషన్ రాదు. సో వీ హ్యావ్ టు హోల్డ్ ద స్పర్మ్, హోల్డ్ ద ఎగ్. ఆ రెండు మేమే ల్యాబ్లో ఇంజెక్ట్ చేస్తాం ఆ స్పర్మ్ని డైరెక్ట్గా ఎగ్కి. దట్ ఈస్ కాల్డ్ ICSI అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. దట్స్ కాల్డ్ ICSI షార్ట్గా. సో దిస్ విల్ ఎన్ష్యూర్ హయ్యర్ ఫర్టిలైజేషన్ రేట్ ఇన్ ద పూరెస్ట్ క్వాలిటీ ఆఫ్ స్పర్మ్. That's how we are able to give good results for male fertility. So the same procedure, అది ఫర్టిలైజేషన్ అయిన తర్వాత అట్లనే పెరిగించి 3rd day అట్లా ఎంబ్రోస్ బెస్ట్ ఎంబ్రోస్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు అందులో ఒక బెస్ట్ 2 or 3 మాక్సిమం 2 ఇస్ సెలెక్టెడ్. అండ్ అమ్మాయి గర్భ లోపల IUI లాగానే ఎక్కిస్తాం. IUI ఇట్లా కెథెటర్ లోడ్ చేసి పెడతాం. సేమ్ ప్రొసీజర్. సో అప్పుడు ఏం మత్తేమి ఇవ్వము. ఇట్స్ అ సింపుల్ ప్రొసీజర్. ఒక IUI ఎంబ్రో ట్రాన్స్ఫర్ తర్వాత ఒక 2-3 hours పట్టుకొని ఇంటికి వెళ్ళొచ్చు వాళ్ళు. దెన్ టు వెయిట్. బట్ 15 days వాళ్ళకి మెడిసిన్స్ పెడతాం సపోర్టింగ్గా, అంటే గర్భ సపోర్టింగ్గా. మోస్ట్ ఆఫ్ దమ్ ఇట్ ఇస్ జెల్ అండ్ వెజనల్ జెల్స్ ఉంటుంది, టాబ్లెట్స్ ఉంటుంది. సో సమ్ టైమ్స్ వి గివ్ ఇంజెక్షన్ సపోర్ట్ ఆల్సో. అది 15 days వరకు తీసుకోవాలి వాళ్ళు. 15 days తర్వాత రిజల్ట్ తెలుస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు 1 or 2 ఎంబ్రియోస్ వాడతారన్నారు కదా, మిగతా ఎంబ్రియోస్ కూడా ఉంటాయి కదా, సో వాటిని ఏం చేస్తారు? అదే దట్స్ అ వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ పేషెంట్స్. ఇప్పుడు మేము యూస్ చేస్తాం ఓన్లీ 1 or 2, బట్ హోల్ IVF ఇస్ డన్ టు గెట్ మల్టిపుల్ ఎగ్స్, బెస్ట్ ఎంబ్రియో, ఎవ్రీథింగ్ ఇస్ సెలెక్టెడ్. బట్ ఉన్న ఎంబ్రియోస్ మంచిగా ఉందంటే ఇప్పుడు గ్రేడ్ 1, 2, 3 అట్లా ఉంటుంది. గ్రేడ్ 3 అదని మేము డిస్కార్డ్ చేసేస్తాము. బట్ ఉన్న మంచి ఎంబ్రియోస్ 1 or 2, గ్రేడ్ 1 and 2 ఎంబ్రియోస్ ఆర్ స్టోర్డ్ ఇన్ క్రయోకాన్స్. దట్ ఈస్ కాల్డ్ ఫ్రీజింగ్ అని. ఓకే, ఇప్పుడు ఐస్లో పెట్టిన లాగా. సో దీస్ ఎంబ్రియోస్ ఆర్ సెలెక్టెడ్ అండ్ దే ఆర్ ఫ్రోజన్ విత్ ఇన్ స్ట్రాస్. సో అందులో 2 టెక్నిక్స్ ఉంది. ఒకటి పాతది స్లో ఫ్రీజింగ్ అని. ఇప్పుడంతా మేము యూజింగ్ విట్రిఫికేషన్ టెక్నిక్ విచ్ ఇస్ వెరీ సక్సెస్ఫుల్. సో ద ఎంబ్రియోస్ జస్ట్ రిమైన్ లైక్ దట్. ఒకసారి పెట్టిన తర్వాత మేము తీసిన వరకు అది అట్లనే ఉంటుంది. సో ఎంబ్రియోస్ క్యాన్ బి స్టోర్డ్ ఫర్ అప్ టు నియర్లీ 5 years. సో వాళ్ళకి ఏం అడ్వాంటేజ్ అంటే, ఒకటి వాళ్ళకి ఇప్పుడు ప్రెగ్నెన్సీ వస్తేను దే కెన్ స్టోర్ ఇట్. ఇప్పుడు వాళ్ళకి సెకండ్ ప్రెగ్నెన్సీ ఏమైనా కావాలంటే దే జస్ట్ కమ్ ఆఫ్టర్ 2 years ఫర్ దర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ డైరెక్ట్గా. అంటే ఎన్నేళ్ల వరకు స్టోర్ చేయొచ్చు? 5 years వరకు స్టోర్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్ అట్ ఆల్. అండ్ ద అదర్ థింగ్ ఇస్, ఇప్పుడు ఏమైనా ఫెయిల్ అయిందంటే IVF IVF ఇస్ ఆల్సో నాట్ 100%, ఇట్ క్యాన్ ఫెయిల్. సో వెన్ ఇట్ ఫెయిల్స్ వాళ్ళకి స్టోర్డ్ ఎంబ్రియోస్ ఉందంటే వాళ్ళు జస్ట్ నెక్స్ట్ టైం నుంచి ఇంజెక్షన్స్, ఎగ్ రిట్రీవల్ అదన్నీ ఉండదు. వాళ్ళు జస్ట్ దే కెన్ కమ్ బ్యాక్. గర్భ లైనింగ్ టాబ్లెట్స్తో తయారు చేస్తాము. చూసుకొని స్కాన్లో రైట్ టైమింగ్లో మేము అది వార్మ్ చేస్తామంటే ఆ రోజు తీసి వార్మింగ్ మీడియాలో పెట్టి కొన్ని అవర్స్ కల్చర్ చేసి మంచిగా సర్వైవ్ అయిందంటే వాపస్ వాళ్ళ గర్భకి పెట్టేస్తాం. ఇదంతా మళ్ళీ వాళ్ళు అండర్గో అవ్వాల్సిన అవసరం లేదు బికాస్ ఆఫ్ ద ఎంబ్రియో ఫ్రీజింగ్. దట్ ఈస్ ద రీజన్ ఫర్ IVF. వాళ్ళకి ఒక్క స్టిమ్యులేషన్ తో ఒక పేషెంట్ కి మినిమం 2 cycles వస్తుంది అట్లా. ఓకే, ఒకవేళ 2 cycles కూడా ఫెయిల్ అవుతాయి వాళ్ళు నెక్స్ట్ సైకిల్ కి ఏమైనా అర్హులా, అంటే ఆర్ దే ఎలిజిబుల్? yes definitely, బట్ అప్పుడు ఫెయిల్ అవుతే we need to sit and see why it has failed first. ఎందుకు అనే రీజన్ తెలుసుకోవాలి. see because we can't just go on doing IVF అట్లా. ఒక్కసారి కూర్చొని we have to see how were the embryo, ఎట్లా గర్భ ఎట్లా వచ్చింది, ప్రాబ్లం ఎక్కడ ఉంది, క్వాలిటీ ఎట్లా ఉంది. Then we have to come to a conclusion and then sit and plan the next cycle. Once I identify the reason ఎందుకు ఫెయిల్ అందని, then similar things will be done to change the treatment for the next cycle. ఓకే, ఒక కపుల్ అంటే ఒక ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరకు వచ్చినప్పుడు ఏ ట్రీట్మెంట్ వాళ్ళకి అప్లై అవుతుంది అనేది లైక్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చా, లేకపోతే డాక్టర్ సజెస్ట్ చేస్తారా? No, basically we try to assess first. First when we do the basic test కదా, ఇప్పుడు ఓవులేటరీ డిజార్డర్ ఉందంటే ఫస్ట్ విల్ కరెక్ట్ దట్ ఓన్లీ అండ్ సీ. ఓవులేషన్ని కరెక్ట్ చేసి వాళ్ళకి కొన్ని నెల ఇస్తాం ట్రీట్మెంట్కి. ఒక 2-3 monthsలో ప్రెగ్నెన్సీ రాలేదంటే దెన్ వి చెక్ దర్ ట్యూబ్స్, ప్రొసీడ్ విత్ IUI. IUI we try maximum 3-4 attempts. They are not conceiving, then we need to look again and see if fertilization issue వాళ్ళకి we go for IVF ICSI అట్లా. Now there are a lot of other treatments that are coming which may be necessary వాళ్ళకి ఇప్పుడు రిపీటెడ్ ఫెయిల్ అవుతుందంటే. ఓకే, సో మనం IUI గురించి, IVF అండ్ ICSI గురించి మాట్లాడుకున్నాం. ఇవి కాకుండా ఇంకేదైనా అడ్వాన్స్డ్గా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి? yes, a lot of advanced treatments are there now.
2 IVFs, 3 IVFs ఫెయిల్ అవుతారు వాళ్ళు. Okay. అండ్ సమ్టైమ్స్ ద రీజన్స్ ఆర్ నాట్ వెరీ మచ్ క్లియర్లీ ఆబ్వియస్. సో వన్ థింగ్ ఇస్ వీ నీడ్ టు సిట్ డౌన్ అండ్ లుక్. ఇప్పుడు వాళ్ళు ఏం ప్రోటోకాల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వీ హ్యావ్ యూస్డ్ ఫస్ట్. ఎందుకంటే ఐవీఎఫ్లో ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు చాలా ప్రోటోకాల్స్ ఉన్నాయి. దెర్ ఇస్ సంథింగ్ షార్ట్ ప్రోటోకాల్, యాంటగోనిస్ట్ ప్రోటోకాల్, లాంగ్ ప్రోటోకాల్ అని. సో వన్ థింగ్ ఇస్ వాట్ ఇస్ ద ప్రోటోకాల్ మేక్ అ డిఫరెన్స్ ఇప్పుడు ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు. ఇంకోటి మేము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం కదా, మోస్ట్లీ డే 3 చేస్తాము. అప్పుడు నెక్స్ట్ టైం యూ టు థింక్ ఆఫ్ డూయింగ్ డే 5 ట్రాన్స్ఫర్, దట్ ఇస్ కాల్డ్ బ్లాస్టోసిస్ట్, విచ్ గివ్స్ అ బెటర్ ప్రెగ్నెన్సీ రేట్. సో బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్ వీ కెన్ చేంజ్ ఇట్ టు. అండ్ ద అదర్ థింగ్ ఇస్ నౌ సపోజ్ యూర్ ట్రాన్స్ఫర్ వీ ఫీల్ ద ఎంబ్రియో ఇస్ గుడ్. ఇప్పుడు చూసినప్పుడు మేము ఏం చూస్తామంటే నంబర్ ఆఫ్ సెల్స్ లెక్క పెడతాము. 4 సెల్ 8 సెల్ వచ్చింది, గ్రేడ్ 1 ఉంది. వాట్ వీ డోంట్ నో ఇస్ ద జెనెటిక్ నేచర్. ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు ఐవీఎఫ్ ఫెయిల్ అయినప్పుడు వాట్ ఈస్ సీన్ ఇస్ ద ఎంబ్రియోస్ మే నాట్ బి, ఎవ్రీ ఎంబ్రియో దట్ ఫార్మ్స్ ఇస్ నాట్ జెనెటికలీ నార్మల్. So seeing we cannot know the genetics of the embryo. So now there are tests. మేము ఎంబ్రియోని బయాప్సీ చేస్తాం. ఇప్పుడు అందులో 8 సెల్స్ ఉన్నాయంటే లేదంటే బ్లాస్టోసిస్ట్లో కొన్ని సెల్స్ తీసుకొని వీఆర్ గోయింగ్ టు సెండ్ ఇట్ టు ద జెనెటిక్ ల్యాబ్ ఫర్ అ టెస్ట్ టు నో దాన్ని. అప్పుడు ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసేస్తాం. దెన్ వీ అవైట్ ద రిజల్ట్స్. వాళ్ళు రిపోర్ట్లో ఇస్తారు అన్యూప్లాయిడీ అని, బికాస్ దట్ ఈస్ నోన్ అస్ జెనెటిక్ ప్రాబ్లమ్ విత్ ద ఎంబ్రియో. సో ఇఫ్ సచ్ ఎంబ్రియోస్ కెనాట్ బి ట్రాన్స్ఫర్ చేస్తున్నా వాళ్ళకి ఫెయిల్ అవుతుంది. దో ఇట్ లుక్స్ నార్మల్, ఇట్ మే బి జెనెటికలీ అబ్నార్మల్. సో దిస్ screening is called as pre-implantation genetic screening of the embryos, PGS ani, which is an added advantage for people with 1 or 2 IVF failed, where we select the best embryo and transfer it to them. Now if the embryo is good, now the thing is the uterus also should be receptive. ఇప్పుడు మామూలుగా మేము ఏం చేస్తాము, స్కానింగ్లో మాకు లైనింగ్ కనిపిస్తుంది, స్కానింగ్ లైనింగ్ మంచిగా ఉంది, 8, 10, 12 అదర్ రెగ్యులర్ లైనింగ్స్ దట్ వీ నీడ్ ఫర్ ట్రాన్స్ఫర్. బట్ స్కానింగ్లో చూసినప్పుడు మాకు ఇప్పుడు లైనింగ్ మంచిగా ఉంది, బట్ ద రిసెప్టివిటీ ఇట్ ఇస్ నాట్ హ్యాపెనింగ్, దెన్ వీ నీడ్ టు సస్పెక్ట్. ఇప్పుడు నార్మల్గా ఒక ప్రొసీజర్ చేస్తాం మేము, హిస్ట్రోస్కోపీ అని, విచ్ ఇస్ డన్ అండర్ అనస్థీసియా. వీ పుట్ ఇన్ అ కెమెరా అండ్ వీ చెక్ ద యూట్రైన్ క్యావిటీ. అందులో ఏం తెలుస్తుంది, ఏమన్నా సెప్టమ్ ఉందా, విచ్ ఇస్ ద బర్త్ డిఫెక్ట్, పాలిప్స్, ఫైబర్స్, అదనే కనిపిస్తుంది. బట్ ఫంక్షనాలిటీ ఇప్పుడు ఆ ఎంబ్రియోస్ వచ్చినప్పుడు ఆ ఎండోమెట్రియం హ్యాస్ టు అండర్గో మాలిక్యులర్ చేంజెస్ అని, పినోపోడ్స్ అదని వస్తుంది విత్ ద ఎండోమెట్రియం విచ్ విల్ గో అండ్ గ్రాస్ప్ ద ఎంబ్రియో. సో అది ఒక టాక్ బిట్వీన్ ఎంబ్రియో అండ్ యూట్రస్. అక్కడ కరెక్ట్గా జరగలేదంటే ప్రెగ్నెన్సీ రాదు. సో దేర్ ఇస్ అ టెస్ట్ టు నో ద రిసెప్టివిటీ స్టేటస్ ఆఫ్ ఎంబ్రియో, విచ్ ఇస్ ఫంక్షనల్ టెస్ట్. అది ఇదని అనటామికల్ స్ట్రక్చరల్ టెస్ట్, హిస్ట్రోస్కోపీ అదని. ఫంక్షనల్ టెస్ట్ ఇస్ కాల్డ్ ఎండోమెట్రల్ రిసెప్టివిటీ అస్, దట్ ఇస్ కాల్డ్ ఎరా. సో హియర్ వాట్ వి డూస్, ఒక గర్భ లైనింగ్ తయారు చేస్తాం, స్కాన్లో ఏ రోజు మంచిగా కనిపిస్తుంది, ఇన్స్టెడ్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ఎంబ్రియో వీ టేక్ అ బయాప్సీ. బయాప్సీ తీసి we send it to the molecular genetic labs. They are going to give us a report telling అది రిసెప్టివ్ ఉందా, నాన్ రిసెప్టివ్ ఉందా అని. సో ఇఫ్ ఇట్ కమ్స్ as నాన్ రిసెప్టివ్, they are going to even tell us ఎంత డోస్ పెట్టాలి అదని రిసెప్టివ్ చేయనికి. సో దిస్ నాలెడ్జ్ ఈజ్ యూస్డ్ ఫర్ ద పేషెంట్స్ నెక్స్ట్ సైకిల్కి అది యూస్ చేసి దెన్ వీ సెలెక్ట్ ద బెస్ట్ ఎంబ్రియో త్రూ PGS, ట్రాన్స్ఫర్ ఇట్ అట్ ద రైట్ టైం. సో అన్నీ క్లిక్ అవుతాయి అక్కడ. So when IVF fails, one thing is we need to know how it was done. Was it technically right? Was the timing right? So a lot of things are involved when it fails to actually study and plan the next cycle. So that everything goes perfectly for the patient. సో కపుల్స్ మీ దగ్గరికి ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో వచ్చినప్పుడు మీరు ఏదైనా సర్జరీస్ సజెస్ట్ చేస్తారా, అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసుకోవడానికి ఎన్ని సర్జరీస్ లాంటివి ఏమైనా ఉంటాయి ఇందులో? సో దట్స్ వాట్ మోస్ట్ ఆఫ్ ద ఫర్టిలిటీ ఇష్యూస్ మేము మెడికల్ లైన్లో ట్యాకిల్ చేయొచ్చు. బట్ కొన్ని కండిషన్స్ ఉంటుంది. ఇప్పుడు మేము స్కానింగ్ చేసినప్పుడు గర్భంలో ఏమైనా ఫైబ్రాయిడ్స్ కనిపించింది, ఓవరీలో సిస్ట్ క్యాన్ బి ఆఫ్ 2 టైప్స్. ఒకటి సింపుల్ సిస్ట్ ఉంటుంది, కొన్ని మందికి ఎండోమెట్రాటిక్ సిస్ట్ అని. సో ఆల్ దీస్ థింగ్స్ రిక్వైర్ సర్జికల్ మేనేజ్మెంట్, లేదంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గిపోతుంది అక్కడ. ట్యూబ్స్లో కొన్ని మందికి వాటర్ కలెక్షన్ ఇన్ ద ట్యూబ్స్, హైడ్రోసాల్పింగ్స్ అని ఉంటుంది. So all this we are related to some kind of infections. So we do this procedure is called laparoscopy, where వాళ్ళకి మత్తి ఇచ్చేసి ఒక బొడ్డ దగ్గర ఒక చిన్న ఇన్సిషన్ పెట్టి పుట్ a camera inside. కెమెరా పెట్టినప్పుడు అదని మాకు టీవీ మానిటర్లో కనిపిస్తుంది ఒక మెడికల్ స్క్రీన్లో. ఆల్ దీస్ థింగ్స్ కెన్ బి ట్యాకిల్ త్రూ మినిమల్ ఇన్వేసివ్, అంటే వాళ్ళకి జస్ట్ బై దిస్ నాట్ అ మేజర్ సర్జరీ, ఇదని డే కేర్. సో దే విల్ నాట్ హ్యావ్ అ బిగ్ స్టిచ్, ఒక చిన్న స్టిచ్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ దిస్ ఆర్ కాల్డ్ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ. అదని మేము తీసిన తర్వాతనే వారికి ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో దే కెన్ గో for the fertility treatment. ఇంకో ప్రొసీజర్ ఇస్ కాల్డ్ హిస్ట్రోస్కోపీ, వేర్ వీఆర్ పుట్టింగ్ అ కెమెరా ఇంటు ద యూట్రైన్ క్యావిటీ. అది సో అది కింద నుంచి పెడతాము. అట్లాంటి ప్రొసీజర్స్కి కుట్లు రాదు. సో దిస్ ఇస్ ఆల్సో డన్ అండర్ మినిమల్ అనస్థీసియా. సో ఇట్స్ ఆల్ డే కేర్ అగైన్. అది చిన్న ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, సెప్టమ్, ఇప్పుడు గర్భంలో కొన్ని మందికి బర్త్ డిఫెక్ట్ ఉంటుంది, ఆ చిన్న సెప్టమ్ ఇట్ కెన్ హ్యాంపర్ ద ఛాన్సెస్ ఫర్ ప్రెగ్నెన్సీ. సో కొన్ని మందికి సో స్మాల్ సబ్సెప్టెడ్ యూట్రస్, సో ఇట్లాంటి కండిషన్స్. పాలిప్స్ ఉంటుంది కొన్ని మందికి, పాలిప్ ఇస్ నథింగ్ బట్ గర్భలైనింగ్ ఎక్కడైనా థిక్ అయి అది గ్రోత్ లాగా ఫార్మ్ అవుతుంది. సో దట్ విల్ ఇంపైర్ ద embryo implantation ki. So all these things are corrective surgeries which are done to improve the pregnancy chances.
సో యాక్చువల్గా ఏజ్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది, అంటే పలానా ఏజ్ వాళ్ళే ఇటువంటి ట్రీట్మెంట్స్ ఫాలో అవ్వాలి, ఎందుకంటే బియాండ్ దిస్ ఏజ్ మీకు అసలు ఎఫెక్టివ్ అవ్వదు, అంటే దెర్ ఇస్ నో ఎఫెక్ట్ ఆన్ యూ అని చెప్తూ ఉంటారు. సో హౌ ఫార్ ఇట్ ఇస్ కరెక్ట్ డాక్టర్? See, one thing is that ఇప్పుడు IVF we are doing with our own eggs. ఇప్పుడంతా they have come with oocyte donation. ఇప్పుడు ఎగ్స్ లేదంటూను they can go for donated eggs. So that usually 40-45 years తర్వాత అదే చేయాలి because they have achieved menopause. Now if you ask me, there is no limit. I mean ఇప్పుడు ఎవరికైనా ప్రెగ్నెన్సీ రావచ్చు, ఒక గర్భం ఉందంటే అక్కడ డెఫినెట్గా ప్రెగ్నెన్సీ వస్తుంది అక్కడ. సో ద ఓన్లీ థింగ్ ఇస్ వీ హ్యావ్ టు సెట్ అవర్ ఓన్ లిమిటేషన్స్ బికాస్ ప్రెగ్నెన్సీ రేట్ ఈస్ వెరీ గుడ్, 70-80% ఇప్పుడు oocyte డొనేషన్తో irrespective of the female age. But if we have to think logically, ethically, we have decided around 48 years as a cut-off, beyond which మేము ఇప్పుడు ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ ఇస్తలేదు మా సెంటర్లో. దట్ ఈస్ మెయిన్లీ బికాస్ ఇప్పుడు 48 yearsకి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తేను, ఇఫ్ యూ థింక్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ దట్ చైల్డ్, వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి the couple have to be their life span undal kada a time varaku almost 70-80 years vaalla medical issues malli. So that is the reason we have a cut off at around 48, just because we can do the miracles, we can't do them. We need to keep atla. So వాళ్ళకి ఏమవుతుంది, మేము చేయొచ్చు IVF, బట్ వాళ్ళకి తర్వాత ప్రాబ్లమ్స్ వాళ్ళు ఇప్పుడు థింక్ చేయరు, దే విల్ బి ఫేసింగ్ ఇట్ లేటర్. ఐ థింక్ అట్ 48 we should stop giving fertility treatments. ఓకే, సో మీరు చెప్పిన ఈ సో కాల్డ్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా అంటే విమెన్ ఎగ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు, మెన్ స్పర్మ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు, కానీ కొంతమంది కేసెస్లో మనం వింటూ ఉంటాం కదా, దెర్ ఇస్ నో స్పర్మ్, దెర్ ఇస్ నో ఎగ్ అంటారు. అంటే ఏది ఉండనప్పుడు అసలు వాళ్ళకి సొల్యూషన్ ఏంటి? అవును, see coming to men kada, yeah, it is quite we are seeing quite often nowadays of azoospermia anyway, they have no sperms at all. So there are two reasons for that. Okati, it may be genetic, అంటే వాళ్ళకు పుట్టినప్పటి నుంచి అక్కడ స్పర్మ్ ప్రొడక్షనే లేదు. These are called as non-obstructive azoospermia అని. అంటే hereditary, it may not be hereditary, but there is some genetic cause for it. అక్కడ ప్రొడక్షన్ లేదే లేదంటే. The other ప్రాబ్లమ్ ఇస్ అక్కడ ప్రొడక్షన్ అవుతుంది, బట్ కొన్ని అక్కడ బయట నుంచి ఆ ట్యూబ్స్ నుంచి రావాలి కదా బయటకి, ఆ ట్యూబ్స్లో ఎక్కడైనా బ్లాక్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా అని. సో బికాస్ ఆఫ్ దట్ ఆ స్పర్మ్స్ ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్. సో ద అడ్వాంటేజ్ విత్ దెమ్ ఇస్ అదన్నీ మేము డిఫరెన్షియేట్ ఎట్లా చేయాలి, స్కానింగ్ ద్వారా ఒక స్కానింగ్ స్క్రూటల్ స్కాన్ చేపిస్తాము, అండ్ అలాంగ్ విత్ దట్ సర్టన్ హార్మోనల్ టెస్ట్. ఈ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మాకు ఒక ఐడియా వస్తుంది, హూ క్యాన్ హ్యావ్ స్పర్మ్స్, హూ మే నాట్ హ్యావ్ స్పర్మ్స్. బేస్డ్ ఆన్ దట్ వీ అడ్వైస్ దెమ్ ఒక టెస్సా ప్రొసీజర్ అని, దట్స్ కాల్డ్ as testicular sperm aspiration. So if there is obstructive azoospermia, tubes block నుంచి అయిందంటే we can put a small needle and take out the sperm. That is done under local anesthesia. వాళ్ళకి ఏం మత్తేమి ఇవ్వము, a simple needle is put and the sperms are extracted from it. అట్లాంటి స్పర్మ్స్ని మేము మిక్సీలో యూస్ చేసుకోవచ్చు. అమ్మాయి ఎగ్స్ ఇప్పుడు మాకు ఎంత ఎగ్స్ వస్తుంది, 10-12 ఎగ్స్ మాకు కావాలంది 10-12 స్పర్మ్స్ అక్కడ ఎగ్స్కి. సో వీ డోంట్ నీడ్ దట్ హ్యూజ్ నంబర్స్, మిలియన్స్ అంత అవసరం లేదు లైక్ IUI. నో కమింగ్ టు ద నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా, అక్కడ స్పర్మ్సే లేదంటే see one thing is they can still go for microsurgical sperm aspiration, where sometimes we do get ఒక్కొక్క మందిలో వస్తుంది స్పర్మ్స్ దొరుకుతుంది, బట్ ఓన్లీ థింగ్ సమ్టైమ్స్ ఇట్ మే బి immature which may not give sufficient results. So the last option for them is to go for a donor insemination. So they need not be scared of donor insemination because everything is done through semen banking. So all the screening tests are done, వాళ్ళకి serological tests అన్ని, transmissible disease tests అన్ని చేసి, and you get semen today which can be matched to the husband. ఇప్పుడు వాళ్ళ blood group, height, characteristics, eye color, skin color, hair color అన్ని మ్యాచ్ చేసింది శాంపుల్స్ ఇప్పుడు దొరుకుతుంది. సో అట్లాంటి మ్యాచ్ చేసి, సో ఇది సింపుల్ ప్రొసీజర్ యాక్చువల్లీ, దెన్ లైక్ IUI వాళ్ళకంత IVF లాగా పెద్ద ప్రొసీజర్ ఏం కాదు. అమ్మాయిది ఎగ్ ట్రాక్ చేసుకుంటాము, వైఫ్ది ఓవలేషన్ టైంలో మ్యాచ్ చేసింది సెమెన్ శాంపుల్ని ప్రిపేర్ చేసి వాళ్ళు గర్భకి ఎక్కించుకోవచ్చు. దట్ ఇస్ కాల్డ్ డోనర్ ఇన్సెమినేషన్ అని. కమింగ్ టు ద ఫీమేల్ పార్ట్నర్లో, ఇప్పుడు వాళ్ళకి ఎగ్స్ ఇప్పుడు లేదంటే, వన్ థింగ్ దట్ వి సీ రూటీన్లీ ఈస్ పోస్ట్ మెనోపాస్. ఇప్పుడు అమ్మాయి వాళ్ళకి ఎగ్స్ నార్మల్గా తగ్గిపోతుంది. సో బై ద టైమ్ దే ఫినిష్ దర్ పీరియడ్స్ అండ్ ఆల్ బై 40-45 ఇట్ స్టాప్స్ యాక్చువల్లీ. సో అప్పుడు తర్వాత వాళ్ళకి ఎగ్స్ ఉండదు. సో పోస్ట్ మెనోపాస్ ఉమెన్కి ఎప్పుడు అక్కడ ఎగ్స్ లేదంటే వీ హ్యావ్ టు గో అహెడ్ విత్ oocyte donation, which is anonymous donor program. So a young donor comes, she donates her egg which is used with the husband's sperm. రెండు ఫ్యూజ్ అయిన తర్వాత అదే టైంలో మేము సింక్రనైజ్ చేస్తాము. అక్కడ ఇంజెక్షన్స్ ఇస్తున్నామంటే డోనర్కి, ఇక్కడ వాళ్ళ గర్భ రెడీ చేస్తాం పేషెంట్ది. ఆ ఎంబ్రియోస్ని తయారు చేసి ఈ అమ్మాయి గర్భంలో పెడతాం, పేషెంట్ గర్భంలో, అండ్ షీ వెయిట్స్ ఫర్ అ రిజల్ట్. ఇట్స్ హైలీ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్, అరౌండ్ 70%-80% ద సక్సెస్ రేట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్, అండ్ ఇట్ ఇస్ క్వైట్ ప్రొఫెషనల్లీ డన్ నౌ డేస్. వీఆర్ గెటింగ్ వెరీ గుడ్ డోనర్స్. సో ఇప్పుడు మన ఈ ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, సక్సెస్ రేట్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే దేనికి ఎంత సక్సెస్ రేట్ ఉంది దీంట్లో? See that is what, these are not very highly successful, but if you compare to natural conception, see patients feel ఇంతనేనా అని, బట్ న్యాచురల్ కన్సెప్షన్కి కంపేర్ చేస్తే ఇప్పుడు ఒక నెలలో ఒక హస్బెండ్ వైఫ్ మామూలు అన్ని టెస్ట్ నార్మల్ ఉంది కలిస్తే ఒక ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇస్ అరౌండ్ హార్డ్లీ 10-15%. సో బై IUI we are almost achieving the same, around 15-20% is the IUI success rate. But if they repeat it over 3 to 4 months repeatedగా,
ఆల్మోస్ట్ 6 cyclesలో మెజారిటీ 60 to 70% గెట్ ప్రెగ్నెన్సీ అవుట్ ఆఫ్ దిస్. వెరస్ ఇన్ ఐవీఎఫ్ ఇప్పుడు న్యాచురల్ కన్సెప్ట్ అక్కడ 10% అంటే ఐవీఎఫ్ బికాస్ ఆఫ్ ఐవీఎఫ్ దే అచీవింగ్ అ సక్సెస్ రేట్ ఆఫ్ నియర్లీ 40-50%, విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ హై. బట్ వాళ్ళకి ఏమనిపిస్తుంది పేషెంట్స్కి అది తక్కువ అని. బట్ కంపారిటివ్లీ యూ టు సీ ఫర్ న్యాచురల్ కన్సెప్షన్ ఐవీఎఫ్ ఇస్ అ వెరీ గుడ్ ట్రీట్మెంట్. వందన గారు, మరి హెగ్డే ఫర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మనకి దిల్సుఖ్ నగర్లో అండ్ మాదాపూర్లో అసలు సూపర్ చాలా ఫాస్ట్ రన్నింగ్ ఫర్టిలిటీ సెంటర్ అని చెప్పొచ్చు. మరి ఇక్కడ ఇవన్నీ కూడా ఈ ట్రీట్మెంట్స్ అవన్నీ అలాగే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మన సెంటర్ ఎలా మేనేజ్ చేస్తుంది? సో మాది బేసికలీ అది మౌత్ టు మౌత్ పబ్లిసిటీ. ఇప్పుడు ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్ ఇన్ 1978, ఐ థింక్ నియర్లీ 40 yearsలో ఉంది అక్కడ దిల్సుఖ్ నగర్లో. ద ఓన్లీ థింగ్ అబౌట్ అస్ ఇస్ వి కోర్ కాంపిటెన్స్ ఇస్ క్వాలిటీ. So the thing with me is that I look into all the protocols. I design the protocols, everything. Though we have a very good team, we have a complete the staff, everybody is trained very well. The doctors with me are also very good. But the most of the things, the decision taking, adanni ippudu nene chestanu. The egg retrieval, the embryo transfers, the protocols, basically the injection, the stimulation. So everything we look into the smallest detail. So if we tie up all those loops kada, that's how the success rate improves. So once we get into everything, I feel that we are giving more importance in the lab. ఇప్పుడు embryology ల్యాబ్లో we maintain the best quality. So అక్కడ ఎక్కడ మేము కాంప్రమైజ్ చేయము, వెదర్ విత్ రెస్పెక్ట్ టు ద ఇన్స్ట్రుమెంట్ దట్ వి బై ఆర్ ద మీడియా, ద డిస్పోజబుల్స్ వి యూస్, ఎవ్రీవేర్ మెయింటైన్ అ వెరీ గుడ్ క్వాలిటీ ఎన్విరాన్మెంట్. అండ్ ఐ థింక్ దట్ విల్ యాడ్ ఆన్ డెఫినెట్లీ ఫర్ ద సక్సెస్ రేట్. ఇప్పుడు ఐవీఎఫ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ద క్వాలిటీ కేర్. చాలా డిఫరెన్స్. ఇప్పుడు 5% మాకు ఎక్కువ వస్తున్న అక్కడ ఇట్ మ్యాటర్స్ అ లాట్ ఫర్ పేషెంట్స్. అక్కడ సక్సెస్ రేట్ అది 40-45 అవుతాయి, 50-60 అవుతాయి. దట్ చేంజెస్ ద హోల్ గేమ్ అక్కడ వాళ్ళకి పేషెంట్స్కి. సో వీటన్నిటి వల్ల అదర్ ఫర్టిలిటీ సెంటర్స్ కన్నా కూడా మనకి హెగ్డే ఫర్టిలిటీ సెంటర్ ఇస్ సంథింగ్ వెరీ స్పెషల్. అంటే పేషెంట్స్ వి ఆర్ గెటింగ్ ఆర్ ఆల్సో వెరీ నైస్ యాక్చువల్లీ. చాలా ఉంటారు కాబట్టి వాళ్ళకి అది మేము వాపస్ ఇస్తాం వాళ్ళకి. సో దట్ బాండింగ్ ఇస్ వెరీ నైస్ విత్ పేషెంట్స్ ఆల్సో. ఉంటారు అట్లీస్ట్ దే అండర్స్టాండ్. ఇప్పుడు టెల్ దెమ్ నో ఎందుకు రావట్లేదు, ఎందుకు వస్తుంది. కొన్ని మందికి సక్సెస్ వస్తుంది, కొన్ని మందికి రాదు, కొన్ని మందికి టైం పడుతుంది. సో వాట్ ఐ ఫీల్ ఇస్ ఎవ్రీబడి ఇస్ గోన్ టు గెట్ ప్రెగ్నెంట్. కొన్ని మంది మే కన్సీవ్ సూనర్, కొన్ని మందికి లిటిల్ టైం పడవచ్చు, బట్ డెఫినెట్లీ ఎవ్రీబడి విల్ గెట్ ప్రెగ్నెంట్. అండ్ హెగ్డే ఫర్టిలిటీ సెంటర్లో మనకి అబ్రాడ్ నుంచి కూడా చాలా మంది వచ్చి ట్రీట్మెంట్స్ తీసుకుంటారు. దట్ ఈస్ ఆల్సో త్రూ వర్డ్ ఆఫ్ మౌత్. యాక్చువల్లీ ఇనిషియలీ వీ వర్ నాట్ అంతా రావాలని లేదు, బట్ పేషెంట్స్ దెమ్సెల్వ్స్ స్టార్టెడ్ సెండింగ్ దేర్ రిలేటివ్స్ అదని అబ్రాడ్ నుంచి. బట్ అట్లా పికప్ అయింది ఇప్పుడు. అంటే వాట్ ఈస్ ద రీజన్? అక్కడ మెడికేషన్ కి అంటే దట్ ఈస్ సంథింగ్ దట్ టుడే ఐ థింక్ ఇండియా ఇస్ లీడింగ్ యాక్చువల్లీ. ఇప్పుడు ముందని ఎట్లా ఒక టెక్నాలజీ అక్కడ వెస్ట్లో వస్తే ఈస్ట్కి రావాలంటే చాలా టైం పడుతుంది, ఇయర్స్ ఇట్ మే టేక్ మెడికల్ అడ్వాన్సెస్. బట్ ఇప్పుడు ఎట్లా అంటే అక్కడ వచ్చిందంటే ఇక్కడ వచ్చేసింది, బికాస్ ఇట్స్ ఆల్మోస్ట్ ఆన్ పార్ with all the internet and the transportation and everything is smooth today. So I think technologically we are on par with every international fertility center. Doctors actually today are much well trained. In India I think the doctors are the best. So ipudanta the quality of education over here is very good. So I think IVF is the best here. And the most important thing is cost. Ipudu with respect to the cost, if you look at how much IVF costs in America or in Europe, India is very very less we are doing it for. Compare cheste chaala takku actually. Though patients here may feel that it is more, but comparatively ikkada chaala. So what happens, medical tourism improve avutundi because they feel that this is a lesser cost with the same quality, in fact actually better quality I would say, and we give a lot of time for them. US lo atla kaadu, waiting చాలా ఉంటుంది. వెయిటింగ్ అంటే ఇప్పుడు ఐవీఎఫ్ కావాలంటే ఇప్పుడు వచ్చి నాకు ఐవీఎఫ్ కావాలంటే చెయ్యరు అట్లా. ఇన్ ఇండియా we look into everything actually. So we give them that quality, that ambience, and we are giving the best trained doctors also. So everything is good. I think they're getting a whole package deal ఇప్పుడు ఇక్కడ ఇండియాలో. సో ఈ సందర్భంగా మీకు కంగ్రాట్స్ కూడా చెప్పాలి, బికాస్ హెగ్డే ఫర్టిలిటీ సెంటర్ అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం చూస్తే సో హైదరాబాద్లో ఇట్ ఈస్ ద 3rd పొజిషన్ అండ్ సౌత్ ఇండియాలో చూస్తే ఇట్ ఈస్ ఇన్ ద 4th పొజిషన్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంతకుముందు మీరు చెప్పిన రీజన్స్ అన్ని కూడా మేబీ దానికి బాగా కోరిలేట్ అవుతాయి అనుకుంటా. సో దట్ ఈస్ ద రీజన్ ఆ ప్లేసెస్ లో ఉంది అండ్ యూ హ్యావ్ వన్ మెనీ హార్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఆల్ క్రెడిట్ టు పేషెంట్స్ ఐ థింక్. పేషెన్స్ దట్ ఈస్ ట్రూ. సో యాక్చువల్గా మనకి సక్సెస్ రేట్ అనేది పర్సనలైజ్డ్గా తీసుకుంటారా లేకపోతే ఇండివిజువల్ సక్సెస్ రేట్ తీసుకుంటారా? యాక్చువల్లీ ఏమంటే సక్సెస్ రేట్ ఇప్పుడు గ్లోబలీ చూస్తే ఐవీఎఫ్కి ఒక సక్సెస్ రేట్ ఇస్ అరౌండ్ 40-50%. బట్ ఎనీవే కమింగ్ టు ఐవీఎఫ్ సక్సెస్ రేట్ను ఇట్ ఈస్ యూజువలీ ఇప్పుడు కపుల్స్ వచ్చినప్పుడు వీ టెల్ దెమ్ దేర్ సక్సెస్ రేట్. ఇప్పుడు వాట్ ఎవర్ బి ద వరల్డ్ సక్సెస్ రేట్ ఆర్ ఎనీబడి, ఆ కపుల్ వచ్చినప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్కి మేము వాళ్ళకి సక్సెస్ రేట్ ఇస్తాము. ఇప్పుడు కొన్ని మంది మేల్ ఫ్యాక్టర్తో వస్తారు, అమ్మాయి చాలా తక్కువ ఉంటుంది 22-24 years, ఓన్లీ హస్బెండ్ స్పర్మ్ ఇస్ పువర్ the count or anything. That time they have very good success rate actually IVF లో. Almost everybody gets pregnant because the main problem akkada egg and sperm is not meeting because of low sperm count. So ఇప్పుడు మేము ఆ sperm ని తీసి ఇక్సి చేస్తే ఎంబ్రో తయారు చేసి పెడితే అమ్మాయి గర్భకు అంటుకుంటది. ఆల్మోస్ట్ గుడ్ సక్సెస్ రేట్. అదేలో ట్యూబ్స్ ఇష్యూ, ఇప్పుడు ట్యూబ్స్ 2 బ్లాక్ ఉందంటే
ద రీజన్ ఇస్ క్వైట్ క్లియర్ దర్, ద పాత్ వాజ్ నాట్ క్లియర్ అని. సో ఇప్పుడు మేము అది ల్యాబ్లో చేసి పెడితే వాళ్ళకు సక్సెస్ రేట్ వచ్చేస్తుంది. ప్రాబ్లం ఇప్పుడు ఎక్కడ ఉంది, అమ్మాయిది ఎగ్స్ ఇప్పుడు మీ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్. అమ్మాయి ఏమవుతుంది ఇప్పుడు అంతా, అమ్మాయికి ఏజ్ ఎక్కువ అవుతే యూజువల్లీ ఎగ్స్ తగ్గుతుంది. అమ్మాయి వాళ్ళకి ఫిక్స్డ్ ఎగ్ రిజర్వ్ అని ఉంటుంది. సో దేర్ ఇస్ నో ఎగ్ ప్రొడక్షన్ దర్. మెన్కి ఇప్పుడు లైఫ్ లాంగ్ స్పర్మ్ ప్రొడక్షన్ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు టిల్ ఎనీ ఏజ్ దే హ్యావ్ కంటిన్యూస్ స్పర్మ్స్. సో వాళ్ళకి అది ఏజ్ రిలేటెడ్ అంత ప్రాబ్లమ్స్ ఉండదు. ఫీమేల్స్కి దే ఆర్ బోర్న్ విత్ డెఫినెటివ్ నెంబర్, ఇంతనే ఎగ్స్ అని ఉంటుంది. సో చాలా మందికి అది తెలీదు. సో దే ఆర్ నెవర్ అవేర్. సో వాళ్ళు వచ్చినప్పుడు మేము చెప్తాం వాళ్ళకి, ఇప్పుడు నార్మల్లీ గర్ల్స్కి 28-30 ఇయర్స్ తర్వాత ఆ ఏజ్ రేటెడ్ డిక్లైన్ ఇంకా ఫాస్ట్గా జరుగుతుంది. సో 12 ఇయర్స్ ఫ్రమ్ దేర్ వెన్ దే హిట్ ప్యూబర్టీ, పీరియడ్ స్టార్ట్ అవుతుంది కదా, అక్కడ నుంచి ఎగ్స్ తగ్గి 30 ఇయర్స్ తర్వాత డ్రాస్టిక్లీ తగ్గిపోతుంది. సో వెన్ ఎగ్స్ స్టార్ట్ డిక్రీసింగ్ దే ఆర్ గోయింగ్ టు రీచ్ మెనోపాస్ టైంలో ఎగ్స్ అని కంప్లీట్ అవుతుంది. సో ఆ తర్వాత ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉండదు. సో వన్ థింగ్ వెన్ ఎగ్ స్టార్ట్స్ డిక్రీసింగ్ ఇన్ నంబర్, ఒకటి క్వాంటిటీ అక్కడ తగ్గుతుంది, అదితో క్వాలిటీను తగ్గుతుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ క్వాంటిటీ తగ్గుతూనే పర్వాలేదు, మాకు అక్కడ ఎగ్స్ కొన్ని నంబర్స్ వస్తూనూ పర్వాలేదు, మేము వీ క్యాన్ అచీవ్ ప్రెగ్నెన్సీ. బట్ ఒకసారి ఎగ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవుతే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గివ్ ప్రెగ్నెన్సీ ఇన్ ఐవీఎఫ్. సో అక్కడ మాకు రిజల్ట్స్ కాంప్రమైజ్ అవుతుంది. దట్ ఈస్ వన్ పార్ట్ వేర్ వీ హ్యావ్ నో ట్రీట్మెంట్. వీ హ్యావ్ టు జస్ట్ టేక్ ద ఎగ్, ఎట్లా వచ్చింది అట్లా ఇంజెక్ట్ చేస్తాము. ఎంబ్రోస్ బికమ్ పువర్ క్వాలిటీ, సచ్ ఎంబ్రోస్ మే నాట్ ఇంప్లాంట్. దేర్ వీ హ్యావ్ నో కంట్రోల్. దట్స్ హౌ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ డిక్రీసెస్ ఇఫ్ గర్ల్స్ కమ్ ఓల్డర్ with poorer quality. So one thing is IVF is more successful in the younger age women with better quality eggs. That is important. And ఇంకోటి ఏమంటే ఇప్పుడు గర్భలైనింగ్ మేము స్కాన్లో చూడొచ్చు ఎట్లా థిక్ ఉంది, అన్ని మంచిగా ఉంది పెట్టొచ్చు. బట్ గర్భలైనింగ్ థిన్ వస్తాయి ఇప్పుడు, అది কোনো ట్రీట్మెంట్ అని లేదు. మ్యాక్సిమం మేము టాబ్లెట్స్ పెట్టి అది పెరిగిన చూడొచ్చు. బట్ కొన్ని మందికి అది థిన్ లైనింగ్ అని ఉంటుంది, అది ఎంత పెడితేనో అది లైనింగ్ రాదు. అప్పుడు వాళ్ళకి లాస్ట్ ఆప్షన్ ఇస్ ఇఫ్ ద ఎంబ్రో ఇస్ గుడ్ దే క్యాన్ ఆప్ట్ ఫర్ సరగసీ. ఇప్పుడు వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా రెడీ ఉన్నారంటే వాళ్ళ గర్భకి ఎక్కించి ఆ ఎంబ్రోస్ షీల్ డెలివర్ అండ్ హ్యాండ్ ఓవర్ ద బేబీ బ్యాక్. దట్స్ ద లాస్ట్ ఆప్షన్ ఫర్ సచ్ ఉమెన్. సో దీస్ ఆర్ ద ఓన్లీ ప్లేసెస్ వేర్ we are stuck with our IVF results. But otherwise IVF is a very good procedure for other success pregnancy results. Yeah. కానీ ఇన్ని ట్రీట్మెంట్స్ వచ్చిన ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ఫర్టిలిటీ అనేది ఈ టైంలో చాలా పెరిగిపోయింది. అంటే మెనీ పీపుల్ ఆర్ కంప్లైనింగ్ అబౌట్ ద సేమ్ థింగ్ అన్నట్టుగా అయిపోయింది. అంటే అసలు ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి డాక్టర్ చెప్పండి, ఇన్ఫర్టిలిటీ ఇంతగా పెరగడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి అకార్డింగ్ టు యూ? లైఫ్ స్టైల్ ఇస్ చేంజింగ్ టుడే. See, one thing is lifestyle changing mainly because of the food అంతా ఇప్పుడు కంటామినేషన్, పెస్టిసైడ్స్ ఎవ్రీవేర్. ఒకటి పొల్యూషన్, దట్ ఈస్ కంటామినేటెడ్ ద ఎన్విరాన్మెంట్ మాకు. అండ్ అదర్ థింగ్ ఇస్ లైఫ్ స్టైల్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ స్ట్రెస్ఫుల్ నౌ డేస్. వెరీ స్ట్రెస్ఫుల్. వాళ్ళకి జాబ్ టైమింగ్స్ అన్ని, ట్రావెల్ టైమింగ్స్, ద కైండ్ ఆఫ్ ఫుడ్ దట్ దే ఆర్ ఈటింగ్, ఆ స్ట్రెస్తో వచ్చింది ఆల్కహాల్ టేకింగ్, స్మోకింగ్, నో లిటరలీ సెడెంటరీ లైఫ్ ఇప్పుడు. సో దట్ ఈస్ ఆల్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ హ్యావక్. సో బేసిక్లీ సమ్ అమౌంట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఆల్ దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇంకోటి ఏమంటే ఇప్పుడు చాలా డిసీజెస్ కొత్తగా వస్తుంది. ఇప్పుడు యంగ్ ఏజ్లో దే గెట్ బికమింగ్ diabetic, hypertensive. So all these are adding to fertility problems. And pregnancy is becoming riskier. If you young age lo vaste, pregnancy also is going to be more riskier with all these issues. Thyroid problem has become very common nowadays. PCOD, endometriosis, danni appudu ledu actually. Last I think even when I was studying my MD probably 13-15 years back also these problems were not there. But now it has become very rampant actually. Even in men, because of all this estrogenic environment, ఇప్పుడు పొల్యూషన్ అన్ని, ఇప్పుడు హైడ్రోకార్బన్స్ అన్ని రిలీజ్ అవుతుంది కదా, యూర్ ఆల్ యాక్చువల్లీ ఈస్ట్రోజెనిక్. అంటే ఇట్ ఈస్ ఫీమేల్ కంటైనింగ్ హార్మోన్ ఉంటుంది అన్ని కెమికల్స్లో. సో బికాస్ ఆఫ్ దాట్ వరల్డ్ ఓవర్ స్పర్మ్ కౌంట్స్ తగ్గుతుంది ఇప్పుడు. వాట్ ఎవర్ వీ హ్యాడ్ WHO స్టాండర్డ్స్ ప్రీవియస్లీ ఒక 15-20 years బ్యాక్, నౌ ద స్టాండర్డ్స్ దెమ్సెల్వ్స్ దే హ్యావ్ టు కమ్ డౌన్ బికాస్ టు గివ్ అ క్రైటీరియా ఫర్టైల్ సెమెన్కి ముందు 60 million నుంచి అది ఇప్పుడు 15 millionకి వచ్చేసింది. So even up to 15 is considered as normal today, which was not there in the past. So slowly male fertility decline outundi. So these are all the changes that is creating a lot of problems for couples to conceive. And the other important thing is ఇప్పుడు females కు ఇప్పుడు age they are getting married later, no? Postpone చేస్తూ వెళ్తున్నారు. ఎడ్యుకేషన్, కెరియర్, they are not getting the right guy. సో అదికి వెయిట్ చేస్తారు. తర్వాత పెళ్లి అయిన తర్వాతనూ వాళ్ళు ప్రెగ్నెన్సీ ఇమీడియట్ గా ప్లాన్ చేయరు. సో those things are also delaying. So one thing is there that these all are acting in a combined way. We can't blame anything as individually. అన్ని combined factors తో ప్రాబ్లమ్స్ వస్తుంది ఇప్పుడు. సో వందన గారు, మరి ఫైనల్గా ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్కి అలాగే ఈ ప్రెజెంట్ జనరేషన్కి అంటే యంగ్ కపుల్స్కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి టు ఎరాడికేట్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అండ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్? See, finally, infertility ante ఇప్పుడు they have to take care of the general health also. Fertility issues mainly healthy. That's the main thing. So వాళ్ళ lifestyle చూసుకోవాలి. So one thing is important is they have the correct kind of food. So
రెగ్యులర్ ఇండియన్ డయట్, అవాయిడ్ ఆల్ ద ప్రిజర్వేటివ్స్ ఫుడ్, అన్ని కలర్డ్ ఫుడ్స్, ఆల్ దోస్ థింగ్స్ ఇట్ ఈస్ బెస్ట్ అవాయిడెడ్ బికాస్ ఎంతవరకు అది ఆ ఫర్టిలిటీ ఎఫెక్ట్ అవుతుంది మాకు అని తెలియదు ఇంతవరకు. సో దట్ ఈస్ ద బెస్ట్ అవాయిడెడ్. ద అదర్ థింగ్ ఇస్ దే షుడ్ హ్యావ్ అ గుడ్ స్లీప్. స్లీప్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఫీమేల్స్కి స్పెసిఫికలీ ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ అదనే వచ్చింది కదా. సో వాట్ హ్యాపెన్స్, మెజారిటీ ఆఫ్ ద మెన్స్ట్రల్ సైకిల్ ఇస్ రెగ్యులేటెడ్ ఇన్ ద నైట్. సర్కేడియన్ రిథమ్ అని ఉంది బికాస్ ఆఫ్ డే అండ్ నైట్. మెలటోనిన్ ఇస్ అ హార్మోన్ విచ్ కమ్స్ అవుట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద నైట్ స్లీప్. సో దట్ రెగ్యులేట్స్ ఫీమేల్ మెన్స్ట్రల్ సైకిల్. సో వాళ్ళకన్నీ నైట్ షిఫ్ట్ చేసినప్పుడు ఇదన్నీ డిస్రెగ్యులేట్ అవుతుంది. సో ఆల్ దీస్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ స్టార్ట్. సో ఈవెన్ this is very important that they sleep adequately. Okay, 8 hours sleep is definitely required. And stress-free life, no alcohol, no smoking, and some amount of physical activity is really a must. Like any type of exercise, whether it is yoga, swimming, any kind, aerobics, gym. So all these things can be inculcated in their daily lifestyle. It should become, because almost everybody ipudanta sedentary lifestyle kada. So that definitely affects the fertility hormones. Ipudu fat content lone వాళ్ళు obese అవుతే ఇంకా BMI increase అవుతే అన్ని హార్మోన్స్ ఫ్యాట్లో స్టోర్ అవుతుంది. సో ఆల్ దీస్ dysregulated cycles will start. Coming to men also, వాళ్ళకి alcohol, smoking, stress-free life, all that they should also take care. Some kind of physical activities are must even for men. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ వందన గారు. అంటే ఈరోజు మనం ఇన్ఫర్టిలిటీ గురించి, అంటే న్యాచురల్ కన్సెప్షన్ గురించి, అంటే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఏంటి, అవి ఎలా జరుగుతాయి, ఎంతసేపు జరుగుతాయి, దాని కాస్టింగ్ ఎంత అవుతుంది, వాటి సొల్యూషన్స్ ఏంటి, ఇలా చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం. సో చూసిన ఆడియన్స్ అందరూ కూడా వాళ్ళకి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ దీని గురించి వచ్చినట్టుంది. అవేర్నెస్ డెఫినెట్లీ అవేర్నెస్ చాలా పెరిగినా కూడా ఇటువంటి ఇంటర్వ్యూస్ అవి చూడడం వల్ల దే గెట్ టు నో మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ వెరీ యూస్ఫుల్ టు దెమ్. అందరికి, ప్రతి ఒక్కరికి అది యూస్ అయిన ఇన్ఫర్మేషన్. సో తప్పకుండా అందరూ డాక్టర్ వందన గారిని కలవండి ఇఫ్ యూ ఆర్ స్టార్టింగ్ టు హ్యావ్ అ న్యూ ఫ్యామిలీ. సో థ్యాంక్ యూ సో మచ్ వందన గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్.